వడ్ల మల్లేష్, రాజన్న, మాజీ కౌన్సిలర్ చింతగింది మల్లయ్య, తూముల ప్రభాకర్, అర్జున్, గౌరవనీయులు శ్రీ కుంటల భీమేశ్వరరావు గారు మరి గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గంలోని ప్రభుత్వ మరి పాఠశాలలన్నింటికి కూడా దాదాపుగా 18 కోట్లతోని మరి డీమ్డ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా పాత మంచిర్యాల 9 వార్డులో ఉన్నటువంటి ఈ యొక్క హై స్కూల్కు 40 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ ఫ్లోరింగ్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, అదేవిధంగా కాంపౌండ్ వాల్, ఇక మిగతా వర్క్స్ అన్నిటి కూడా ఇక్కడ చిన్న చిన్న పనులు ఏమైనా కూడా మరి మైనర్ రిపేర్స్ అన్నీ కూడా చేయించే విధంగా 40 లక్షలు ఇవ్వడం చాలా మరి గర్వంగా ఉంది. మరి పెద్దలు భీమేశ్వరరావు గారు మరి ముందు నుంచి మరి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్ని రకాలుగా మంచిగా ఉన్నప్పుడే ఈ యొక్క సమాజం బాగుపడడం ఉద్దేశంతో మరి ముందుగా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అది ముఖ్యంగా మన మాతా శిశువును కూడా మన ఐబీలో కట్టడానికి కూడా వారు పూనుకోవడం జరిగింది. ఈ విధంగా మరి విద్యకు వైద్యకు ఎంత ఎదురిస్తున్నారో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మేము ఇక్కడ చదువుకున్న స్కూల్లో మరి మాకు కూడా 20 లక్షలు 30 లక్షలు అనగా మేము కూడా మరి రిక్వెస్ట్ చేసి 40-50 లక్షలు అయితే కొంచెం అన్ని పనులు అయితే అని చెప్పగానే మరి ఇక్కడ వెనక ముందు ఆలోచించకుండా 40 లక్షల రూపాయలు ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా పాత మంచిర్యాల వాళ్ళందరి తరఫు నుంచి కూడా ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా అమ్మఒడి కింద 8,40,000 కూడా రావడం జరిగింది. అవి కూడా రిపేర్స్ అన్ని కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ 12 తారీఖు రోజు మరి స్కూల్స్ ఓపెన్ అవుతున్న సందర్భంలో ఈ సందర్భంగా పాత మంచిర్యాలలోని హై స్కూల్ను ఇక్కడ 9వ వార్డు కౌన్సిలర్ సునీతా కిషన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి పర్యవేక్షణ జరిగింది. పనులు కూడా మరి ఫాస్ట్గా నడుస్తున్నాయి. అందులో నాణ్యత కూడా మరి పరిశీలించడం జరిగింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ పర్యవేక్షించుకుంటూ రోజు కూడా ఇక్కడ నడుస్తున్న పనులు పర్యవేక్షిస్తూ మరి మంచిగా దగ్గర నుండి చేపించడం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా మరి పెద్ద భీమేశ్వరరావు గారికి మరి విద్య మీద వైద్యం మీద ఉన్నటువంటి ప్రేమను మక్కువను మరొకసారి నిరూపించుకోవడం జరిగిందని చెప్పేసి తెలియడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మా పాత మంచిర్యాల నాయకులు, ముఖ్యంగా మా మాజీ కౌన్సిలర్ మల్లయ్య గారు, అదేవిధంగా ఈ వార్డు అధ్యక్షులు మల్లేష్ గారు, 8వ వార్డు అధ్యక్షులు మన బ్రాయన్న గారు, మా తిరుపతి గారు, ప్రభాకర్ గారు, అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ పేరు ధన్యవాదాలు. పాత మంచిర్యాల 8-9 వాళ్ళ ప్రజలందరికీ నమస్కారాలు. పాత మంచిర్యాల హై స్కూలు మరియు రంగంపేట స్కూలు, ఆండలమ్మ నగరు స్కూలుకు, ఈ 3 స్కూళ్లకు అమ్మఒడి నుంచి పనులు ప్రారంభం జరిగింది. పాత మంచిర్యాల హై స్కూల్కు అమ్మఒడి నుంచి 8,40,000 రూపాయలు రావడం జరిగింది. మరియు రంగంపేట స్కూలుకు కూడా 20 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఆండలమ్మ నగరు స్కూలుకు 9 లక్షలు రావడం జరిగింది. మరియు దీనిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే భీమేశ్వరరావు గారి నాయకత్వంలో వారు పాత మంచిర్యాల హై స్కూల్కు 40 లక్షల రూపాయలు వారు డిఎంఎఫ్టీ ఫండ్ నుంచి వారు స్కూల్కు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా పాత మంచిర్యాల ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు రంగంపేటలో కూడా ఉన్న స్కూల్కు, అక్కడ ఉన్న గిరిజన విద్యార్థులకు, చాలా నిరుపేద కుటుంబాలు ఉన్న గిరిజనులకు అక్కడి స్కూల్కు కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి ఎమ్మెల్యే గారికి రంగంపేట ప్రజల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఎమ్మెల్యే గారు గెలిచిన 3-4 నెలల్లోనే ఈ 2 స్కూళ్లకు కలిపి 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏ నాయకులు కూడా ఇంత పెద్ద అమౌంట్ ఇలాంటి స్కూల్ విద్యార్థులకు సదుపాయాలకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరియు ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ వసతులు, హై స్కూల్ విషయం, మన పాత హై స్కూల్ విషయంలో గతంలో కాంపౌండ్ వాళ్ళు నాణ్యత లేకుండే, దాన్ని తీసేసి కొత్తగా కాంపౌండ్లు కడుతున్నాము. మరియు విద్యార్థులకు భోజన వసతి కోసము డైనింగ్ హాల్ కూడా కట్టివ్వడం జరుగుతుంది. మరియు ఈ స్కూలు పాత స్కూల్ కాబట్టి కొంత వర్షం పడితే ఊరుస్తున్న కారణంగా దాన్ని మీద డిస్పెడల్ చేసి దాన్ని రిపేర్ చేసి విద్యార్థులకు వర్షం పడితే ఉరవకుండా దానికి మరమ్మతులు చేస్తున్నారు. మరియు ఇక లోపల కూడా గతంలో వేసిన గచ్చు కూడా ఖరాబ్ అయింది. ఇప్పుడు నూతనంగా మరియు టైల్స్ వేసి ఆ స్కూల్ను సుందరవంతంగా తీర్చే విధంగా మేము మన పాత మంచిర్యాల వాసులుగా మేము దాన్ని అందరం పరిశీలించి దాన్ని ఉన్న స్కూల్ మంచి, ఈ స్కూల్కు అన్ని విధాలు మంచి జరగాలని అందరం కలిసి రోజువారీ రావడం జరుగుతుంది. మరియు రంగంపేటలో కూడా ఆ స్కూల్కు 20 లక్షల రూపాయలు ఇచ్చినందుకు వారి ఎమ్మెల్యే గారు డిఎంఏ ఫండ్ ఇవ్వడం జరిగింది. దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, దానికి డైనింగ్ హాలు, అటాచ్డ్ బాత్రూమ్, దానికి కూడా ఈ 12 తారీఖు వరకు ఆ స్కూల్ మొత్తం రిపేర్స్ కావాలని ఎమ్మెల్యే గారు మరియు జిల్లా కలెక్టర్ గారు డేట్ పెట్టడం జరిగింది. కానీ
ఈ నెల 20 తారీఖు స్కూలు 20 తారీఖు వరకు కూడా పూర్తి చేసి రంగంపేటలో కూడా ఈసారి స్కూలు రంగంపేటనే చదువు చెప్పే విధంగా మేము దాన్ని పూర్తిగా స్టడీ చేసి విద్యార్థులకు పాత మంచాలకు రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. రంగంపేటనే స్కూలు నడిపించే విధంగా కృషి చేస్తున్నాము. మరియు ఆండలమ్మ నగర్ స్కూలు విద్యార్థులకు అక్కడ అమ్మఒడి 9 లక్షల రూపాయలు ఆండలమ్మ నగర్లో స్కూల్కు 9 లక్షలు రావడం జరిగింది. అక్కడ కూడా వాటరు మరియు బోరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు డైనింగ్ హాలు అక్కడ ఉన్న స్కూల్ కూడా అన్ని పూర్తి చేసి ఈ ప్రజలకు మేము విద్యార్థులకు మంచి జరిగే ఉద్దేశంతో మేము అందరం కష్టపడతా ఉన్నాము. ముఖ్యంగా ప్రజలు ఎమ్మెల్యే గారికి ఎలా ఓటేసినారో మీరు ఓటేసిన దానికి గుర్తుగా ఎమ్మెల్యే గారికి గెలిచిన ఈ 3-4 నెలల్లోనే 60 లక్షల రూపాయలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరియు పాత మంచిర్యాల మేము ఇంకా రాబోయే రోజుల్లో అభివృద్ధి విషయంలో మేము ఇంకేం చేయాలన్నా ప్రజలకు అందుబాటులో ఉండి మీకు ఏ అవసరం ఉన్నా మీరు మాకు ఫోన్ చేయండి. మీకు డెవలప్మెంట్ విషయంలో రోడ్స్ డ్రైన్స్ ఇంకేదున్నా మీకు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు రంగంపేట నుంచి లక్ష్మీనగర్కి వెళ్ళే బైపాస్ రోడ్ దానికి బ్రిడ్జి కూడా 16 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ అయింది.